హల్లెలూయా. అందరం చెప్దాం, చేతులెత్తి హల్లెలూయా. రెండు చేతులెత్తి హల్లెలూయా. పూర్ణ బలముతో హల్లెలూయా. మనసంతటితో, శక్తి వంచన లేకుండా హల్లెలూయా. ఒకసారి చెప్పొచ్చు కాలా, చెప్తుంటే చెప్తా ఉంటారు హల్లెలూయా. సరే, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఎంతమంది కుటుంబముగా ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో వచ్చారు? ఒక్కసారి చేతులు ఎత్తుదామా? ఇద్దరు ఎత్తొద్దు, ఫ్యామిలీకి ఒక్కరే. సరే చెప్దాం, హల్లెలూయా. కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో కుటుంబాలుగా పాల్గొనిన మీరందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఎవరైతే పాల్గొనలేదో మరుసటి నెలకి కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు కుటుంబముగా రావడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుడు నిశ్చయముగా మీ ఆశను దేవుడు నెరవేర్చి కుటుంబం అంతటిని దేవుడు నడిపించునుగాక. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 1వ అధ్యాయము నేను చదువుతాను. మీరందరూ బైబిల్ తెచ్చిన వారు గమనించండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. హల్లెలూయా. ఈ వాక్య భాగం బట్టి దేవుడు ఇక్కడ కూడున్న ప్రతి కుటుంబముతో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే నా కుటుంబము ఆశీర్వదించబడాలి అంటారో నిశ్చయముగా వారి ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. ఆమేన్. ఇక్కడ కనుక మనం చదువుకున్న వాక్యాన్ని శ్రద్ధగా గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. ఈ మాట ఎవరంటున్నారంటే అపవాది. ఎవరండి? అందరు నా వైపు చూడాలి. చాలామంది కిందికి తలకాయలు వేస్తున్నారు. హల్లెలూయా. కిందికి తలకాయ ఇస్తే నీకు అర్థం కాదు, అటు ఇటు దిక్కులు చూస్తే అర్థం కాదు. దేవుని వాక్యాన్ని చెప్పే సేవకుని వైపు చూస్తూ వింటే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇక్కడ అపవాది సాతాను చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఒకానొక దినాన దేవదూతలందరూ కలిసి పరలోకంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. అక్కడికట సాతాను గాడి వెళ్ళాడు. ఈ అపవాది అక్కడికి వెళ్ళాడు. ఎందుకండి? అపవాది వెళ్తారా? వెళ్తాడు. అప్పుడప్పుడు వెళ్తాడు దేవుని దగ్గరికి. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినోడే కదా. ఎవరు? పడిపోయిన దూత లూసిఫర్ అక్కడి నుంచి వచ్చిన వాడే కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాడు. వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు అడుగుతా ఉన్నాడు, దిగో ఏరా ఇలా వచ్చావు అంటే, భూమి మీద అటు ఇటు తిరిగి నీ సన్నిధికి వచ్చానయ్యా అని చెప్తున్నాడు. సరే వచ్చావులే కానీ భూమి మీద నా భక్తుడు ఒకడు ఉన్నాడు యోబు అని, అతని గురించి నీకు తెలుసా? ఎందుకు తెలియదయ్యా? అతను చూడు ఎంత భక్తి గలవాడో అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు సాతాను గాడు అంటున్నాడు, ఆయన ఉత్తగానే ఉన్నాడా భక్తిగా? నువ్వు అతన్ని అంతటిని నువ్వు ఆశీర్వదించావు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? సాతానుగాడు ఒక భక్తుని గురించి, యోబుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక మనిషి కాదు. చాలా మంది ఎవరి గురించి వాళ్ళే చెప్పుకుంటారు. నేను ఇంత భక్తిపరుణ్ణి, నేను ఇంత ప్రార్థన చేస్తాను, ఇలా చేస్తాను అంటారు. ఓకే, కానీ అతను సాక్ష్యం చెప్పుకోవట్లేదు, పక్కన వారు సాక్ష్యం చెప్పట్లేదు. కానీ
సాతాను సాక్ష్యం చెప్తున్నాడు. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడంటే, అతడు ఊరికేనే నీ యందు భయభక్తులు కలుగు లేడు. ఎందుకంటే నువ్వు అతనికి అతని ఇంటి వారందరికీ నువ్వు వారి చుట్టూ కంచె వేశావు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒకటి. రెండోది ఏంటో తెలుసా? ఆయన అంటాడు, అతని చేతి పనిని అంతటిని నీవు ఆశీర్వదిస్తున్నావు. ఏమంటున్నాడు అక్కడ? నీవు అతని చేతి పనిని దీవించడం చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు వచ్చిన మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు చెప్తున్నాడు, నువ్వు చేసే నీ చేతి పనిని నా దేవుడు దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కష్టపడుతూ ఉన్నారు. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం మరలా పడకల మీదకి వెళ్ళేంత వరకు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఎంతో కష్టపడుతున్నారు. కానీ వారి కష్టం ఎలా ఉంది అని వాక్యం చెప్తుందంటే, చినిగిపోయిన సంచిలో వేసినట్లుగానే ఉందట. హల్లెలూయా. ఎందుకంటే కనబడట్లేదు. అయితే అతను ఆస్తి అట, భక్తుడైన యోబు గారి ఆస్తి అట, ఆ దేశములో అంతా కూడా అభివృద్ధిలోనికి వస్తూ ఉంది. హల్లెలూయా. కారణం ఏంటంటే, సాతాను గాడు అంటున్నాడు, నీవు అతని ఇంటి వారికి చుట్టూ కంచె వేశావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ కుటుంబ ఆరాధనకు వచ్చిన మనందరి కుటుంబముల చుట్టూ కూడా నా దేవుడు కంచె వేసి కాపాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దారిలో మనం అటు ఇటు వెళ్తున్నప్పుడు, ఆ బజార్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని చెట్లకు చుట్టూ కంచె వేసి ఉంటుంది. అవునా కాదా? చూసారా ఎప్పుడైనా? కొందరు అలాగనే చూస్తున్నారు, ఉలుకు లేదు పలుకు లేదు. కొంతమంది అలాగే కళ్ళు తెరిచి నిద్రపోతారంట. ఆ వరం లేదు కదా ఎవరికి. సరే, అందుకని రెస్పాండ్ అవ్వాలి. చెప్పేదానికి ఆమెనని కానీ హల్లెలూయా అని కానీ అనాలి. లేకపోతే కొంతమందికి ఉండదు. ఎలీషా గారు అనేవాడు, హల్లెలూయా. మనం వెళ్తూ ఉంటే కొన్ని చెట్లకి కంచె వేసి ఉంటుంది. ఆ చెట్లు ఎంత మంచిగా ఎదుగుతాయో. కానీ కొన్ని చెట్లు చూస్తే అవి ఎదుగు ఉండదు, ఒదిగు ఉండదు. కారణం ఏంటంటే దాని చుట్టూ ఏముంది? కంచె వేసి ఉంది. హల్లెలూయా. మనము కూడా మన ఇంట్లో ఎన్నో చెట్లను పెంచుకుంటాము. అది మంచిగా పెరగాలని ఎంతో ప్రేమతో ఆ చెట్టును తెచ్చి పెంచుకుంటాము. దాని చుట్టూ కంచె వేస్తాము. అవునా కదా? అలాగనే ప్రియమైన దేవుళ్ళారా, కంచె లేకపోతే ఏమవుతుందయ్యా అంటే, ఆ బజార్లో ఏది పోయినా కూడా, గొర్రెలు పోని, మేకలు పోని, ఇంకా గొడ్లు పోని, గేదెలు పోని, ఏదైపోయినా కూడా దాన్ని ఏమాత్రం ఎదగనీయదు. ఎగురొస్తూ ఉంటే తినేస్తూ ఉంటాయి, తినేస్తూ ఉంటాయి. ఎదుగు ఉండదు, బొదుగు ఉండదు. అదే ఆ చెట్టు చుట్టూ గనక కంచె వేస్తే ఆ చెట్టు ఎవ్వరు ఏ హాని చేయకుండా ఆ కంచెలో ఉన్న ఆ చెట్టు ఎదుగుతూ మహావృక్షముగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సేమ్ అదే యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తా ఉన్నాడు. యోబు ఇంటి చుట్టట దేవుడు కంచె వేశాడు. అతనికి కలిగినదంతటిని దేవుడు కంచె వేసి కాపాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది కుటుంబాలలో ఇల్లు కట్టుకునేటప్పుడు గోడ కడతారు, ప్రహారీ గోడ, కంచె. హల్లెలూయా. ఎందుకంటే ఇంతవరకు మాది, అది దాటితే మాది కాదు అని కొన్ని కంచెలు వేసుకుంటారు. కొన్ని చోట్లకు వెళ్తే, పల్లెటూళ్ళకి గిన్న పోతే మాత్రం కంపెనీ పెట్టుకుంటారు. ముండ్ల కంపెనీ వాళ్ళ ఇంటి చుట్టూ, లేదా రాతి గోడని వాళ్ళ ఇంటి చుట్టూ కంచెగా పెడతా ఉంటారు. హల్లెలూయా. అయితే దేవుడట యోబు ఇంటి చుట్టూ కంచె వేశాడు. హల్లెలూయా. అందుకనే ఏమాత్రము కలవరపడట్లేదు. ఎందుకయ్యా అంటే ఆయన అంటున్నాడు, అతని ఇంటి చుట్టూ నీవు కంచె వేశావు. ఈరోజు దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. ఫోన్లు సైలెంట్లో పెట్టండి. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? ఇదిగో నీ ఇంటి చుట్టూ కంచె ఉందా? కంచె లేనటువంటి మొక్కలు ఏ విధంగా ఉంటాయో, ఒకవేళ మన కుటుంబాలు ఆ విధంగా ఉన్నాయేమో.
ఎక్కడ వేసిన గొంగడు అక్కడే. ఎదుగు లేదు, బొదుగు లేదు. ఓ దేవుని నమ్ముకున్నటువంటి వారు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పుట్టు క్రైస్తవులు, కానీ దేవుని ఆ యొక్క విశ్వాసములో కానీ ఆ యొక్క ఆత్మీయతలో కానీ అభివృద్ధి ఉన్నదా అంటే ఏమాత్రం లేదనే చెప్పాలి ఈరోజున్న క్రైస్తవ్యం. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే కంచలేదు. ఈరోజు ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా దేవుడు నా ఇంటి చుట్టూ కంచె వేశాడు అని? ఉన్నారా ఎవరైనా? ఇద్దరు చేతులు ఎత్తారు, ఒక్కొక్కరు ఒకరిని చూసి ఒకరు. ఎవరన్నా ఎత్తుదాం. హల్లెలూయా. డౌట్గా ఎత్తొద్దండి, నీకు తెలిసిపోతుంది. హల్లెలూయా. దేవుడు నీ ఇంటి చుట్టూ కంచె వేశాడో లేదో నిన్ను నీవు ఒకసారి గుర్తు చేసుకో. ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, మరొకసారి చదువుతున్నాను వినండి. నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. అతనికే కాదు, అతని ఇంటి వారికే కాదు, అతనికి కలిగిన సమస్తానికి కూడా కంచె వేశాడట. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటున్నాడు, అవునా, అందుకనేనా ఆ కంచె తీసేయి, అన్ని పోతాయి. అప్పుడు దేవుళ్ళేడు గీవుళ్ళేడు అంటాడు. అప్పుడు నీ ముఖము ముందే నిన్ను విసర్జిస్తాడు అనేసి చెప్పాడు. ఓహో, నా భక్తుడు అలా కాదులే, సరే వెళ్ళు అని చెప్పి దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. యోబు శోధించబడడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ప్రియమైన దేవుళ్ళారా, ఏదైనా నీ కుటుంబంలో జరుగుతుందంటే దేవుని పర్మిషన్ లేనిది దేవుని బిడలను సాతాను తాకలేడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని అనుమతి లేనిది, దేవుని పర్మిషన్ లేనిది నీ కుటుంబంలో ఏది జరగదు. కంచె తీశాడు, సాతాను గాడు కిందికి వచ్చాడు. దేవుడు కంచె తీశాడు, వచ్చి సాతాను గాడు ఒక్కరోజే ఏం జరిగింది తెలుసా? తూర్పు గాలి వచ్చింది. వచ్చి పిల్లలందరూ ఇంట్లో కూర్చొని అన్నం తింటా ఉన్నారు. ఆ గాలి వచ్చి ఆ ఇంటి మీద పడగానే ఇల్లంతా కూడా కుప్పగూలిపోయింది, అందరూ చచ్చిపోయారు. పనివాడు పరిగెత్తుకుంటూ యోబు దగ్గరికి వెళ్తున్నాడు. యోబు దగ్గరికి వెళ్ళి, అయ్యా యోబు, నీ పిల్లలు ఇలా చనిపోయారయ్యా, ఇల్లుగులు చచ్చిపోయారని చెప్పు అని ఆలోచించుకునేంతలోపే మరొక పనివాడు వస్తున్నాడు. అయ్యా, ఇగో నీ పొలాలన్నీ శత్రువులు ఎత్తకపోయారని చెప్తున్నాడు. మరొక వాడు వస్తున్నాడు, అయ్యా నీ గొర్రెలు నీ మందలు అన్నీ కూడా పిడుగులు పడి చచ్చిపోయాయని చెప్తున్నాడు. ఓ, జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అంత జరిగిన తర్వాత ఒక్కరోజులేనండి అదంతా కూడా జరిగింది. మీరు బైబిల్ చదవండి, ఒక్కరోజులో అదంతా జరిగిపోయింది. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చాను, మరలా దిగంబరిగానే నేను అక్కడికి వెళ్తాను. ఇవన్నీ కూడా యెహోవాయే ఇచ్చాడు, యెహోవాయే తీసుకుపోయాడు. యెహోవాకు స్తుతి కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మనం అలా చెప్పగలమా? ఒక ప్రశ్న. యోబు గారు చెప్తున్నాడు, ఇవన్నీ యెహోవాయే ఇచ్చాడు, మరలా యెహోవాయే తీసుకుపోయాడు. యెహోవాకు స్తుతి కలుగునుగాక. అదే తేడా మనకి యోబు గారికి. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని ఉన్నప్పుడు కాదు, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడే కాదు. యోబు చూడండి ఏమన్నాడు, చివరి మాట చూడండి, 1వ అధ్యాయం 22వ వచనం అక్కడ రోజు చూస్తే, ఈ సంగతులలో ఏ విషయమందునో యోబు ఏ పాపము చేయలేదట. హల్లెలూయా. అమ్మా వింటున్నారా? ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక. ఆమేన్. చెవు లేని వారు వినరు. ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని చెప్పలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి ఆగుదాం, ఆగి ఆలోచించుకుందాం. చూడండి,
ఒక్కరోజే తన పిల్లలు చనిపోయారు, ఒక్కరోజే తన ఆస్తి అంతా పోయింది. ఓ శత్రువులు వచ్చి వాళ్ళ యొక్క పంట పొలాలన్నీ నాశనం చేశారు, ఎత్తుకుపోయారు. గాడిదలు ఓ తనకు ఉన్నదంతా కూడా పిడుగులు పడి చచ్చిపోయాయి. ఆలోచించుకునేంత సమయం కూడా లేదు. ఇట్నుంచి ఒక వార్త, ఇట్నుంచి ఒక వార్త, ఇట్నుంచి ఒక వార్త, ఇట్నుంచి ఒక వార్త. అప్పుడు ఆయన అంటున్నాడు, యెహోవాయే ఇచ్చాడు, యెహోవాయే తీసుకుపోయాడు. అప్పుడు సాతాను గడికి ఎలా ఉందో తెలుసా? ఒరే ఒరే ఒరే, ఇంత తీసేస్తే వీడేమంటున్నాడు? అమ్మా ఏమంటున్నాడు? యెహోవాయే ఇచ్చాడు, యెహోవాయే తీసుకుపోయాడు అంటున్నాడే రాని ఎలా ఉన్నాడు తెలుసా? తోక కోసిన కోతి లేదా కుక్క లేదా పిల్లి ఏ విధంగా అయితే ఉంటుందో వాడి ఇది అలా అయిపోయింది అపవాదిది. మరలా పోయాడు. ఏంటి అన్నాడు, ఇంకొక అవకాశం ఇవ్వని అడుగుతున్నాడు దేవుని. హల్లెలూయా. అమ్మ అందరు వినాలి, ఇంకొక అవకాశం ఇవ్వయ్యా అని అడుగుతాడు. సరే నీ ఎదుట ఉన్నాడు కదా వెళ్ళు, కానీ అతని ప్రాణమునికి మాత్రం ముట్టొద్దు అని చెప్పాడు. హల్లెలూయా. అతను ఏదైనా చేసుకో, కానీ అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టొద్దు, అది నీ వశములో లేదు. మన ప్రాణం అంట దేవుని యొక్క జీవపు మూటలో కట్టి పెట్టాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మూట విప్పితే తప్ప మనం చచ్చిపోం. అమ్మా అన్ఎక్స్పెక్టెడ్గా అంటారు కొంతమంది, ఓ అనుకోకుండా అంటారు, కానీ ఆయన మూట విప్పితేనే మన జీవమట ఆయన జీవపు మూటలో మనం దాచిపెట్టి ఉంచాడట. హల్లెలూయా. అందుకని అంటాడు, ఆయన ప్రాణము మాత్రం ముట్టొద్దు, దానికి నీకు అధికారం లేదని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చాడు, వచ్చి ఏం చేయాలి ఆలోచించుకొని ఒక సిగ్గులేని రోగం పెట్టాడు. అమ్మా ఏ రోగం అన్నారు చెప్పట్లేదు, సీరియస్గా చూస్తున్నారు. అమ్మో హల్లెలూయా. ఏం రోగం? సిగ్గులేని రోగం. అదే ఏంటి? దురద, గజ్జి. చూడండి, ఎక్కడ పడితే అక్కడ గోగుతూ ఉన్నారండి గజ్జి ఉన్నోళ్ళు. అవునా కదా? ఎవరున్నారా అని చూడరు. బస్ స్టాండ్లో ఉన్నామా, లేకపోతే సంఘములో ఉన్నామా, సమాజంలో ఉన్నామా, మహిళల ముందు స్త్రీల ముందు ఉన్నామా, పురుషుల ముందు ఉన్నామా, ఎవరి ముందు ఉన్నామా అని చూడరు. ఏం చేస్తూ ఉంటారు? దూరద గోకుతూ ఉంటారు. హల్లెలూయా. ఇంకా ఇక మొత్తం వివరించలేను నేను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది పెట్టాడు. ఇక ఏం చేసాడో తెలుసా? పొయ్యి దగ్గరికి వెళ్ళి బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో అతను తన శరీరాన్ని గోకుతా ఉన్నాడు. అది చూసిన తన భార్య అంటది, ఇంకా యథార్థ దేవుడు 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 అంటావేంటయ్యా? ఇంకెక్కడ దేవుడయ్యా? పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, గొర్రెల మేకల మందలు, ఇంకా గాడిదలు, గుర్రాలు, ఒంటెలు ఇవన్నీ కూడా పోయాయి. ఇంకేం దేవుడయ్యా? చివరికి నీ ఆరోగ్యం కూడా పోతా ఉంది అంటే అని అంటాడు, నీవు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు. చూడండి, తన భార్యను గద్దించాడు తప్ప దేవుడు నాకు అన్యాయం చేశాడని తన నోటితో చెప్పలేదు. అతనికి తెలుసు దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు, అన్యాయము చేయుట అసంభవము అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను తన చేతులతో సృష్టించిన దేవుడు, నిన్ను తన చేతులతో రూపించిన దేవుడు, తల్లి గర్భములో నిన్ను పిండముగా రూపించినటువంటి దేవుడు నీ జీవితంలో అన్యాయము ఎలా చేయగలడు? ఆయన అన్యాయము చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుళ్ళు ఎవరిని దూషించి చావు అని తన భార్య చెప్పింది. తన భార్యను గద్దిస్తున్నాడు. మేలు పొందినప్పుడే దేవుడా? ఏదైనా కీడు పొందినప్పుడు దేవుడు కాదా? మూర్ఖురాలు మాట్లాడుతున్నాను. తన భార్యను గద్దించాడు. ఇంకా లోపలికి పోతే అక్కడ రాయబడి ఉంటుంది, ఏముందో తెలుసా? ఆయన ఏమంటున్నా తెలుసా? నా సజీవుని నా కనులారా చూస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అంటున్నారు. ఏదైనా ఎవరికైనా జరిగింది అనుకోండి, తన స్నేహితులు వచ్చారు, యోబుని ఏమంటున్నారు? యోబు, ఎందుకయ్యా ఇలా జరిగింది? నువ్వేందో తప్పు చేసినావేమో. చాలామంది అలాగనే అనుకుంటారు. ఎవరికైనా జరగరాంది జరిగితే ఏం తప్పు చేశాడో,
అమ్మా ఏమనుకుంటారు? ఏం తప్పు చేశాడో అలా జరిగింది, ఎవరిని ముంచాడో, ఎవరికి పాపం చేశాడో, ఎవరికి ఏం చేశాడో అలా జరిగింది అనుకుంటారు. కానీ యోబు జీవితంలో కూడా అలాగనే స్నేహితులు వచ్చి రాబాంధుల్లాగా ఓ పొడుస్తున్నారు. నువ్వు భక్తిపరుడు అయితే ఇలా ఎందుకు జరుగుతుంది, దేవుడు అలా చేస్తాడా అని అనేకులు అంటూనే ఉన్నారు. ఆయన తనను తాను తిట్టుకుంటున్నాడు చివరికి. అక్క అవునా కదా, అమ్మ అవునా కదా, ఏమనుకుంటున్నాడు? ఒక తల్లికి మగ పిల్లగాడు పుట్టిండు అనే వార్త వినకపోవునుగాక, అతడు మగ పిల్లగాడు పుట్టిండు అనే ఆ యొక్క రోజు ఉండకపోవునుగాక అని తన జన్మను గురించి తనను గురించి తానే తిట్టుకుంటున్నారు బైబిల్లో తప్ప. కానీ నా దేవుడు ఇలా చేశాడని తన నోటితో చెప్పలేదంటండి. హల్లెలూయా! అంత భక్తిపరుడండి. అందుకనే దేవుడు తన ఇంటి చుట్టూ కంచె వేశాడు. తనకు కలిగిన సమస్తము చుట్టూ ఆయన కంచె వేశాడు. ఈ మధ్య ఒక పాట వచ్చింది, నేను విన్నాను యూట్యూబ్లో. కంచె వేశావు మా ఇంటికి, కరుణ చూపావు మా బ్రతుకులు, తేజోమయ, ఏదో పాట మొత్తం నాకు రావట్లేదు. ప్రియమైన దేవులారా, యోబు ఇంటి చుట్టూ కంచె వేశాడు ఆయన. ఈరోజు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు వచ్చిన నీ కుటుంబము చుట్టూ కూడా అదే కంచె నాటబడునుగాక. ఆమేన్. చాలా మంది అంటారు, అయ్యా మా కుటుంబంలో చికాకులు, మా కుటుంబంలో గొడవలు, మా కుటుంబంలో ఇది, మా కుటుంబంలో అది అని రకరకాలుగా సేవకులంగా మాకు ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఆ గృహాలకు వెళ్ళినప్పుడు చెప్తా ఉంటారు. అయితే వాక్యం చెప్తుంది, యోబు ఇంటి చుట్టట కంచె వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆ కుటుంబంలో అన్ని సమస్యలే ఉన్నాయంటే ఆ కుటుంబంలో కంచె లేదు, దేవుడు కంచె లేదు కాబట్టి ఆ కుటుంబంలోనికి సాతానుడు ప్రవేశించి చికాకులు రేపగలుగుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అదే చెప్తున్నాడు. యోబు ఇంటి చుట్టూ ఎటువంటి కంచె అయితే ఉంచాడో, అతని కలిగినదంతటి చుట్టూ ఎటువంటి కంచె అయితే ఉంచాడో, ఇక్కడ కూడి ఉన్న ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబానికి నా దేవుడు అలాంటి కంచె వేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. విశ్వసించాలండి. ఎవరు ఆమేన్ చెప్పట్లేదు, కొంతమంది ఓన్లీ మేము ప్రేక్షకులమే అనేటట్టుగా చూస్తున్నారు. ప్రేక్షకులు ఎలా ఉంటారు అక్క? చూస్తారు, వింటారు, కానీ నోరు తెరవరు, అందరినీ గమనిస్తూ ఉంటారు. ఈమె ఎట్టుంది, ఆమె ఎట్టుంది, ఈయన కళ్ళు మూసాడా, ఆమె కళ్ళు మూసిందా లేదా అని. ఇదేం జబ్బో. హల్లెలూయా. అక్క మా పిల్లలు కూడా మంచోళ్ళు, తమ్ముళ్ళు మీకు అందరికి వందనాలు. మంచిగా యూట్యూబ్ తీసి ఎవరైతే కళ్ళు తెరుతున్నారో వాళ్ళ ఫోటోనే పెడుతున్నారు యూట్యూబ్లలో. హల్లెలూయా. గమనించిపోతుంది. హల్లెలూయా. చూస్తుంటే అప్పుడే అర్థమైపోద్ది ఎంతమంది కళ్ళు మూస్తున్నారో, ఎంతమంది కళ్ళు తెరు. ఇక్కడ సేవకులు గమనిస్తారు, కళ్ళు తెరుస్తున్నారంటే గమనిస్తారు ఎట్లా ఏంటని. కానీ హృదయపూర్వకంగా ఆరాధించేవారు ఎక్కడండి? కొంతమంది గమనించడానికి వస్తూ ఉంటారు, అన్ని బ్యాచ్ల వారు ఉంటారట, కానీ హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తేనే మన జీవితాలు దీవించబడతాయి. హల్లెలూయా. నువ్వు ఎవరిని మోసం చేయలేవు, నిన్ను నీవే మోసపరుచుకుంటావు. హల్లెలూయా. అదే అంటాడు పౌలు గారు కూడా, నేను ఇతరులకు బోధించి ఇతరులను గమనించి నేను భ్రష్టుని అయిపోతే ఎట్లా? అందరిని గమనిస్తున్నావు, నువ్వు కళ్ళు మూసిందా లేదా, ఎట పాడుతా ఉంది, ఈమె ఎట చేస్తుంది అని గమనిస్తూ ఉంటే చివరికి నువ్వు భ్రష్టుడైపోతే అక్క అవునా కదా? వాక్యమే చెప్తుంది, నేను వాక్యముల నుండే మాట్లాడుతున్నాను. హల్లెలూయా. అందుకనే దేవుని సన్నిధిలో మనం ఉన్నాము కనుక వినయ భయభక్తులు కలిగి జీవించాలి. ఆమేన్. త్వరగా ముగిస్తాను. యోబు ఇంటి చుట్టూ కంచె వేయడానికి గల కారణం ఏంటి? హల్లెలూయా. అక్కడ రాయబడి ఉన్న సాతానుగాడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమైస్తున్నా తెలుసా? యోబు ఇంటి చుట్టూ నువ్వు కంచె వేసావు,
యోబు చెప్పుకోవట్లేదు, యోబు స్నేహితులు చెప్పట్లేదు, మనుషులు చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారు? అపవాది. హల్లెలూయా! అపవాది సాక్ష్యమిస్తున్నాడు. ఎందుకు అతని ఇంటి చుట్టూ కంచె వేయబడిందంటే స్టార్టింగ్ లో రాయబడి ఉన్నాయి ఆయనలో ఉన్న మంచి గుణాలు. ఒకసారి చూద్దామా? 1వ వచనం నుండి చదువుదాము. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. లెక్క పెట్టండి. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు. ఆ ఆ ఆ ఆ ఆ ఆ యోబు పవిత్రపరిచి ఐదు గుణాలు ఉన్నాయండి. హల్లెలూయా! ఒక్కొక్క దాని గురించి ఒక్క నిమిషమే వివరించి నేను ముగించేస్తాను. మొట్టమొదటిగా యోబు కుటుంబము చుట్టూ కంచె వేయడానికి అనలారా ఎవరింటి చుట్టూ చెప్పాలి? ఎవరింటి చుట్టూ? యోబు పురుషుడు. అక్కడ యోబు పురుషుడు, పురుషుని ఇంటి చుట్టూ కంచె వేయబడింది. అలా ఎందుకయ్యా అంటే అతనిలో ఉన్న మంచి గుణాలు 5 ఉన్నాయి. మొట్టమొదటిగా ఎందుకు యోబు ఇంటి చుట్టూ కంచె వేయబడింది అయ్యా అంటే అక్కడ ఏమని రాయబడింది అక్క? అతడు యథార్థవంతుడు. హల్లెలూయా! హల్లెలూయా! బైబిల్లో అతడు యథార్థవంతుడు రాని రాయబడాడంటే ఎంత గొప్పవాడు. హల్లెలూయా! ఈరోజు యథార్థత ఉన్నదా? ఆయనను ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించాలని వాక్యం చెప్తుంది. ఏది యథార్థత? హల్లెలూయా! హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికో మీరు భయపడకూడదు, దేవునికి భయపడాలి. సేవకులంగా మేము ఏమనగలమండి? పెద్దవారు ఆత్మీయతలో, వయస్సులో, ఇంకా విశ్వాసములో అంతట్లో పెద్దవారు ఏమన్నా అనగలమా? కానీ దేవునికి భయపడాలి. హల్లెలూయా! దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు. మనం ఎవరైనా గమనించడానికి? ఎవరైనా విచ్చలవిడిగా ఉంటే దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా! అందుకనే ప్రేమ దేవులారా యథార్థంగా ఉండు. ప్రార్థించే విషయంలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో యథార్థత ఉందా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఈ యథార్థతను గురించి చెప్పాలంటే చాలా సబ్జెక్ట్ ఉంది. కానీ యథార్థవంతుడట యోబు. అన్నలారా, యోబు ఎలాంటి వాడు అన్న? ఎలాంటి వాడు? యథార్థవంతుడు. హల్లెలూయా! హల్లెలూయా! రెండవదిగా మనం చూస్తే న్యాయవంతుడు. యోబు న్యాయవంతుడు. ఈ రోజుల్లో ఉన్నవారు న్యాయాన్ని అన్యాయం చేసేస్తున్నారు, అన్యాయాన్ని న్యాయం చేసేస్తున్నారు. ఎటు సైడ్ ఓట్లు ఎక్కువ ఉంటే అటు సైడే, అన్యాయం వైపు ఎక్కువ ఉంటే అన్యాయమే గెలుస్తుంది. హల్లెలూయా! కానీ దేవుడు పక్షపాతి కాదు, దేవుడు న్యాయవంతుడు. అలాగనే ఆయన నమ్ముకున్నటువంటి యోబు కూడా న్యాయవంతుడుగా జీవించాడు. ఈరోజు మనము కూడా న్యాయవంతులుగా ఉందుముగాక. ఆమేన్. ఇదే వాక్యము దేవుడు నీ కుటుంబములో, నీ జీవితములో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. అతని ఇంటి చుట్టూ కంచె వేశాడట. న్యాయవంతుడుగా ఉన్నాడు కాబట్టే. అన్యాయం చేస్తే వేస్తాడా అన్నా? అన్యాయం చేస్తే వేస్తాడా? వెయ్యడు.
అతడు న్యాయవంతుడు కాబట్టే అతని ఇంటి చుట్టూ కంచె వేయబడింది. ఈరోజు మనం ఎలాగున్నామో ఒక్కసారి పరీక్షించుకుందాం. మనం న్యాయంగా ప్రవర్తిస్తున్నామా? న్యాయంగా ఉన్నామా? ఎలా ఉంటారయ్యా న్యాయంగా అంటే, ఇదిగో దేవుని వాక్యము చదువుట ద్వారా, దేవుని వాక్యము వినుట ద్వారా దేవుడు నీకు తెలియజేస్తాడు ఏ విధంగా న్యాయంగా ఉండాలో. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అతడు రెండవదిగా న్యాయవంతుడు. మూడవదిగా మనం చూస్తే భయభక్తులు గలగటువంటి వాడు. హల్లెలూయా. మూడవది ఏంటంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడట. అమ్మా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుదాము. భయం ఉంటుంది కానీ భక్తి ఉండట్లేదు. కొంతమంది భక్తి ఉంటుంది, బాగానే ప్రార్థన చేస్తున్నారు, ఓ మంచిగా చేస్తున్నారు ప్రార్థన, ఎవరో చూడాలని, ఎవరో చేయాలని చేస్తున్నారు, భక్తి బాగానే ఉంది, కానీ భయం లేదు. ఏం లేదు? భయం లేదు. ఇవి విడదీయనటువంటి పదాలు, జంట పదాలు. జంట అంటారు కదా, భయం ఉంటే భక్తి ఉండాలి. ఏదో ఒకటి ఉంటే సరిపోదు, రెండు సరితూగుతూనే ఉంటే దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. యోబట దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి. అయిగా చూడట్లేదులే అని కాదు, నా తోటి విశ్వాసి చూడట్లేదులే, నా తోటి పెద్ద చూడట్లేదులే, నా తోటి యవనస్తులు చూడట్లేదులే అని కాదు, దేవుడు చూస్తున్నాడు అనే భయము భక్తి రెండు విడదీయనేటువంటి పదాలు. అవి రెండు మనం కలిగి ఉందుముగాక. ఆమేన్. ఎన్నో వాక్యాలు విన్నాం భయభక్తుల గురించి, సరిపోతుంది. నాలుగవదిగా ఏంటంటే చెడుతనమును విసర్జించినటువంటి వాడు. హల్లెలూయా. అమ్మా, ఏంటంట? చెడుతనాన్ని విసర్జించాడు. విడిచిపెట్టడము కాదు, విసర్జించాడు. చాలా మంది విడిచిపెడుతున్నారు, కొన్ని రోజులు కాగానే మరలా పట్టుకుంటున్నారు, పోయి విడిచిపెట్టిన దాన్ని పోయి మరలా పట్టుకుంటున్నారు. అతడు విడిచిపెట్టలేదట, ఏం చేశాడు? చెడుతనాన్ని విసర్జించాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా బాప్తిస్మము దగ్గరికి వచ్చినప్పుడు, నేను ఏమి తాగను, ఏమి తినను, నేను ఇలా ఉంటాను, అలా ఉంటాను, ఇక చెడు చూడను, చెడు మాట్లాడను, ఇక ఏదో అన్ని తీర్మానాలు చేస్తారు, విడిచిపెడతారు. కానీ కొన్ని రోజులు వెళ్తా ఉంటే మరలా వెనక్కి తిరిగి అవి పట్టుకుంటున్నారు. హల్లెలూయా. కానీ యోబట విడిచిపెట్టలేదు, ఏం చేశాడు? విసర్జించాడు. విసర్జించడం అంటే ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విసర్జించడం అంటే మనం కాండ్రించి దగ్గు వచ్చినప్పుడు కాండ్రించి వస్తాం, అవి మళ్ళీ ఏంటి ఇది అని చూస్తామా? పట్టుకొని దాన్ని పరీక్ష చేస్తామా? ఇదేంటి ఇట్లా ఉంది, ఇదేంటి అని చూస్తామా? చూడం. ఇక మరలా దాని జోలికి వెళ్ళం కదా. అది విసర్జించడం అంటే. హల్లెలూయా. నీ జీవితంలో ఒక చెడుతనం ఉందా? దేవుని సన్నిధిలో విసర్జించు. ఎందుకంటే ఆయన ఆకాశమందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనట ఆకాశం మీద కూర్చొని కాలు పెడతానట, భూమి మీద అంతాయంట. అమ్మా, ఎక్కడ అంతాయి? ఆయన ఆకాశం, ఆయన సింహాసనం అట. అక్కడ కూర్చుంటే, ఆకాశం మీద కూర్చుంటే, కాళ్ళు పెట్టుకుంటే ఎక్కడ అంతాయి? భూమి మీద అంతాయి. కొంతమంది కుర్చీలో కూర్చుంటే కింద కాళ్ళు ఆడవు, కానీ మన దేవుడు ఎంత పెద్దోడో. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర కూర్చున్నాం, ఆయన పాదాల దగ్గర నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాం చెప్పండి? హల్లెలూయా. తగ్గించుకుందాం, భయభక్తులు కలిగి ఉందాం, చెడుతనాన్ని విసర్జించుదాము, న్యాయంగా ఉందాము. ఎవరైనా చేస్తున్నారు అనుకోండి, ఎదుటి వారితో నీకేంటి? అందుకనే అదే అన్నాడు, వేషధారి, నీ కంటిలో ఉన్న దూలాన్ని ఎంచకుండా నీ ఎదుటి వాని ఉండిలో ఉన్న నలుసును చూస్తావేంటి? దూలం కనబడట్లేదంట, కానీ ఏం కనబడుతుంది? అయ్యో అక్క,
నలుసు పెద్దదా, దూలం పెద్దదా? అక్క అన్నలు చెప్పాలి. సురేష్ అన్న చెప్పండి. అర్థం కావట్లే. నలుసు పెద్దదా? హల్లెలూయా. దూలం పెద్దది, కానీ ఆ దూలం కనబడట్లే మన కళ్ళకి, కొందరి కళ్ళకి. హల్లెలూయా. నలుసే కనబడతా ఉంది. అటువంటి వారిని వేషధారి అంటున్నాడు. వేషనైనా క్షమిస్తాడు దేవుడు, కానీ వేషధారణ చేసేటటువంటి వారిని బైబిల్లో ఏ ఒక్కరిని క్షమించలే దేవుడు. సున్నము కొట్టిన గోడని గద్దించాడు. హల్లెలూయా. అందుకనే మనం చెడుతనాన్ని విసర్జించుదాము. ఇంకా అలాగే పెట్టుకొని పోతే, ఆ చెడుతనంలోనే ఉండి చచ్చిపోతే చివరికి నరకానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఆమేన్. యోబు ఏం చేశాడట? ఏం చేశాడు? చెడుతనాన్ని విసర్జించాడు. అదే వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథంలో భక్తుడైన జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, అతిక్రమములు దాచిపెట్టుకునేవారు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడండి. కప్పుకోవద్దు. చాలా మంది కప్పుతున్నారు. కనబడట్లేదులే, నాకు కనబడదు, కానీ దేవునికి కనబడుతుంది. నీ ఎదుట, నీ పక్కన, నీ వెనక, నీ ముందు కూర్చున్న మనుషులు కనబడదు, దేవునికి కనబడుతుంది. కప్పొద్దు, ఒప్పుకోమని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఒప్పుకొని అంత మాత్రమే కాదు, విడిచిపెట్టు. అప్పుడు దేవుని కనికరము నీపై దిగి వచ్చునుగాక. ఆమేన్. ఒప్పుకున్నంత మాత్రమే రాదు, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఐదవదిగా, చివరిగా చెప్తాను ఏంటంటే, యోబట అరుణోదయమున లేచేవాడట. ఎప్పుడు? చెప్పాలి. ఎప్పుడమ్మా అన్నలు? ఎప్పుడు? ఇటు నుంచి ఎక్కువ రెస్పాండ్ రావట్లేదు, ఎక్కువ వాయిస్ వినబడట్లేదు. ఎప్పుడు చెప్పండి? అరుణోదయమున. హల్లెలూయా. అరుణోదయమునగా వేకువనే లేచాట. తన కొడుకులు దేవునికి విరోధముగా, తన కుమారులు కుమార్తెలు దేవునికి విరోధముగా ఏమైనా తప్పు చేశారేమో, పాపం చేశారేమోనని అరుణోదయమున వేకునే లేచాట. ఒక్కొక్కరి నిమిత్తమట బలి అర్పిస్తా ఉన్నాడట. హల్లెలూయా. హల్లెలూయా. ఏం అర్పిస్తున్నాడు? బలి అర్పిస్తున్నాడు, అనగా ప్రార్థనా జీవితం. చాలా మందిని అడిగితే ఆమె చేసిద్దండి ప్రార్థన. ఎవరట? పురుషుల్ని అడిగితే కొంతమంది అంటారు, అన్న ప్రార్థనకి రావట్లేదు అన్న అంటే, మా ఆమె పోతుందండి. ఎవరట? అన్న మా ఆమె పోతుందండి, మా ఆమె ప్రార్థన చేసుకుంటుందండి, మా ఆమె ఉపవాసం ఉంటుందండి అంటారు. కానీ ఇక్కడ యోబు చేస్తున్నాడు, పురుషుడే. అందుకనే తన ఇంటి చుట్టూ కంచె వేయబడింది. ఒక కుటుంబంలో స్త్రీ ప్రార్థనా పరురాలుగా ఉంటుందండి. ఈక్వల్గా పురుషుడు కూడా ప్రార్థనా పరుడుగా ఉంటే ఆ కుటుంబం ఎంతగానో దీవించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏ కుటుంబంలోనికి వెళ్ళినా స్త్రీలే ప్రార్థనా పరురాలుగా ఉంటారు. కానీ ఈ వాక్యాన్ని బట్టి ఈరోజు మనం నేర్చుకునేదంటే, పురుషులు ప్రార్థనా పరులుగా లేపబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, యోబట అరుణోదయమున లేచి తన కుమారుల నిమిత్తము బలి అర్పించుతా ఉండేవాడు. ఏం బలి అలా అంట? కోళ్ళను కుక్కలను కాదు ఇచ్చేది, స్తోత్ర బలి. హల్లెలూయా. దైవజనులు ఎలీషా గారు మిషన్లు ఇచ్చారు. ఎంతమంది గుర్తున్నాయో? బలులు అర్పించాలి, స్తోత్ర బలులు. ఎన్ని కౌంట్ చేసామని లెక్క పెట్టుకోమని చెప్పేవాడు. హల్లెలూయా. వంట చేసేటప్పుడు, పని చేసేటప్పుడు, ఇంకా ఇల్లు ఉడ్చేటప్పుడు అంట, సాన్పు చల్లేటప్పుడు, సాన్పు చల్లేటప్పుడు, ఇంకా ఏంటో రకరకాలుగా పనులు, అంటులు తోమేటప్పుడు, ఇంకా అన్నీ స్తుతి చెల్లించుకుంటా, స్తోత్రం స్తోత్రం స్తుతి 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 అనుకుంటా నువ్వు ఆ విధంగా స్తోత్ర బలులు అర్పిస్తే నా దేవుడు ఖచ్చితంగా యోబు ఇంటి చుట్టూ కంచె వేసినట్లుగా నీ కుటుంబం చుట్టూ కూడా దేవుడు కంచె వేయబోతున్నాడు. ఆమేన్.
హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళరా, ఈరోజు వేకువన లేచేది దేవుని సన్నిధిలో నేను ప్రార్థించాను అన్న వాళ్ళు ఉన్నారా? కొన్ని చేతులే లేపబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుండైనా ప్రయత్నం చేద్దాము. అంటాడు కదా భక్తుడు, ఎవరు? దావీదు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదునయ్యా. హల్లెలూయా. కొందరైతే 10 అయినా కూడా అరే అప్పుడే 10 అయిందా అంటారు. హల్లెలూయా. వారి కుటుంబంలోనికి మనం వెళ్ళి చూస్తే ఎన్ని గొడవలో, ఎంత గలిబిలో. సాతానుగాడు అంటే అన్ని చేశాడు. ఇది దేవుడు చంద్రగోళం చేశాడు, భూగోళం చేశాడు, సూర్యగోళం చేశాడట. సాతానుగాడు కోపం వచ్చింది, బాధ అనిపించిందంట. అరే యేసుప్రభు ఇన్ని చేస్తే నేను ఏం చేయకపోతే ఎట్లా అనుకున్నాడు. విశ్వాసుల ఇళ్ళకి వచ్చి అంట గందరగోళాన్ని చేస్తున్నాడట. హల్లెలూయా. ప్రార్థన కరువైతే గందరగోళమే. ప్రార్థన కంచె ఉండాలి. అతను అరుణోదయమున లేచి ప్రార్థించేవాడు. హల్లెలూయా. అనలారా, ఎంత పని ఉన్నా కూడా మీరు అరుణోదయము లేచి నీ కుటుంబము కొరకు. అతను ఎవరి కోసం చేశాడక్క? అక్క నా కోసమా? ఎవరి కోసం? తన కుమారుల కొరకు, తన ఇంటి కొరకు. ఏమైనా నా కొడుకులు యవనస్తులు ఉన్నారు, యవనస్తుడిగా ఉన్నాడు, కొడుకు హాయిగా పడుకున్నాడు, నా కొడుకు యవనస్తుడు, నా కుమార్తె యవనస్తురాలు. ఒకవేళ వీళ్ళు చేసే కార్యక్రమాల వల్ల దేవునికి ఏమన్నా ఆయాసం కలిగిందేమో అని చెప్పాట. అరుణోదయం లేచి ఒక్కొక్కరి నిమిత్తము బలి అర్పిస్తా ఉన్నాడట. హల్లెలూయా. అమ్మా ఈరోజు చెప్తున్నాను, నీవు నీ బిడ్డల కొరకు ప్రార్థించగలుగుతున్నావా? ఒక తల్లి అట, ఆమె 7 కుమారులట. అయితే ఆ తల్లి ఒక్కొక్క కొడుకు దగ్గరికి పోయాట ఒక అరగంట ప్రార్థన చేసేదంటండి. ఆ కొడుకులందరూ కూడా గొప్ప సేవకులయ్యారట. హల్లెలూయా. అమ్మా నీ కొడుకుల జీవితం నీ చేతిలో ఉంది. అయ్యా నీ కొడుకుల జీవితం నీ చేతిలో ఉంది. చేయి దాటిపోతే పోయిండు, కానీ నువ్వు ప్రార్థన పట్టుకో. ప్రార్థన సరి చేస్తుంది. కన్నీరు కారువు, ఆ కన్నీరు ప్రవాహంలో కొట్టుకొని వస్తాడు దేవుని రాజ్యంలోకి. హల్లెలూయా. అందుకని అంటాడు కదా విలాప వాక్యములో, ఏమంటాడు? నువ్వు లేచి రేయే మొదట జామున మొరపెట్టు. అమ్మా అందరికీ పిలుపు. హల్లెలూయా. రేయి మొదటి జామున లేచి నీ పసి పిల్లల ప్రాణముల కొరకు నీ హృదయాన్ని కుమ్మరించు. ఎందుకు మారవండి జీవితాలు? ప్రార్థనకు అసాధ్యమైనది ఏముంది? హల్లెలూయా. దేవుడు అంటాడు కదా, ఇటువంటివి విడిచిపోవడానికి ప్రార్థనే. అమ్మో ఉపవాసం ఉంటే తప్ప ఇలాంటిది పోదు అనేసి నీకు అర్థమైతే ఉపవాస ప్రార్థన చేయి. ఏదో ఆచారంగా ఏదో 40 రోజులు కాదు. ప్రియమైన దేవుళ్ళారా, చెయ్యి. 40 రోజులు చేస్తే చాలా మంచిది, సంతోషం. కానీ నిత్యము. అక్కడ ఎలా చేశాడంట అక్క? ఆయన ఒకరోజు చేసి కూర్చున్నాడా? 40 రోజులు చేసి కూర్చున్నాడా? ఎలా ఏం చేశాడట అన్నా? ఏం చేశాడట? నిత్యము అలాగూ చేయించు ఉండెను. హల్లెలూయా. అనలారా, నిత్యం ఏం చేశాడట? అలా చేస్తూ ఉండెను. ప్రియమైన దేవుళ్ళారా, ఒక్కసారి ఆలోచించుదాం. మీరేదో ఎవరి కొరకు చేయని అవసరం లేదు. యోబు గారిని బట్టి మనం మాట్లాడుకుందాం ప్రస్తుతానికి. ఇప్పుడు అక్కడ రాయబడి ఉంది, తన కుమారుని నిమిత్తం అరుణోదయమున లేచేవాడట. హల్లెలూయా, హల్లెలూయా. వేకువజాం ప్రార్థన మన చర్చిలో కూడా ప్రారంభించబడింది. కానీ కొన్ని కారణాల వల్ల చాలామంది తగ్గిపోయారు. ఎంతమంది ఇప్పుడు ఎంతమంది వస్తున్నారో? హల్లెలూయా. రావచ్చు, ఒక 5-6 రాక రావచ్చు. కానీ దేవుళ్ళారా, నీ కుటుంబములో నిత్యము నువ్వు ప్రార్థన చేయి.
ఒకవేళ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటా అంటే మరలా ఆ జీవితాన్ని కొనసాగించు, నా దేవుడు నీ కుటుంబము చుట్టూ కంచె వేయునుగాక. హల్లెలూయా. వాక్యము చెప్తుంది ప్రసంగి గ్రంథములో, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. కార్యారంభములో ఓ గుంపులు గుంపులుగా వచ్చారు, కానీ అంతము వచ్చేసరికి రిజల్ట్ అంతమైనదే, రిజల్ట్ ఎక్కువది. హల్లెలూయా. చాలామంది జల్లెడ పడతాం, అమ్మ పడతారా? జల్లెడ పట్టి 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 చివరి ఉన్న వాటినే మేలైనవిగా ఎంచుతారు, అవునా కదా? హల్లెలూయా. వాక్యం కూడా అదే చెప్తుంది, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. నువ్వు రక్షించబడినప్పుడు ఎలాంటి విశ్వాసాన్ని కొనసాగించావో, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి ఉరకడం, ఎక్కడ ఉపవాస ప్రార్థనలు అంటే అక్కడ ఓ భక్తి భక్తి భక్తి. రాను 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 సంవత్సరాలు గడిచిపోతా ఉంటే ఇక ఫోన్లు చేయాలా, అన్నా ఇక్కడ ప్రార్థన ఉంది, అక్క ఇక్కడ ప్రార్థన ఉంది, మేమే కిరాయిలు పెట్టుకొని తీసుకుపోతాం అక్క అన్న కూడా. అప్పట్లో ఎలీషా గారు ఏం చేసేవాడంటే ప్రతి ఒక్కరం అది ఆటో ఛార్జ్ ఇచ్చి వెళ్ళేవారండి. ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకి గుర్తుంటుంది. హల్లెలూయా. ఛార్జ్ ఇచ్చి మరి ప్రార్థనకి వెళ్ళారు. శేరుపురము కానీ ఇంకా దూర దూర ప్రాంతాలు ఆ విధంగా వెళ్ళారు. ఈ రోజుల్లో మీరు ఛార్జ్ పెట్టుకోవద్దమ్మా, మేమే పెట్టుకుని అంటే నేను చెప్తున్నది ఏంటంటే, మీరు వేరే విధంగా అనొద్దు, కానీ కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. అది ఒకవేళ ఈ విధంగానే ఉందేమో, ఇంకా రాను 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 రాని భక్తి విశ్వాస భక్తులు పెరుగుతూ ఉండాలి తప్ప తరిగిపోకూడదండి. ఒక్కటే ఈ వాక్యాన్ని బట్టి మనల్ని మనం హెచ్చరించుకుందాం, మనల్ని మనం ఓదార్చుకుందాం, మనల్ని మనం పలకరించుకుందాం. హల్లెలూయా. ఎవరికైనా కోపం వస్తుందా? హల్లెలూయా. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, 5 మాటలు ఏంటి చెప్పండి? యోబు గారి ఇంటి చుట్టూ కంచె వేయడానికి గల కారణం ఏంటంటే తెలుసా? అతడు యథార్థవంతుడు. అన్నలారా చెప్పాలి, ఎవరు? యథార్థవంతుడు. రెండవదిగా న్యాయవంతుడు. మూడవదిగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. నాలుగవదిగా చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. ఐదవదిగా అరుణోదయమున లేచి తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తల్లి, నీకు ఒక మాట చెప్పగలను, తండ్రి ఒక సేవకునిగా నేను ఒక మాట చెప్పగలను, నీ పిల్లల కొరకు వారు ప్రార్థించకపోయినా అరుణోదయం లేచి యోబు వలె నీవు కుటుంబ యజమానివి కాబట్టి నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి. వారి మీద చేతులు పెట్టి, ప్రభువా నా కుమారుడు యవనస్తుడయ్యా, నా కుమారుడు చంటి బిడ్డ, నా కుమార్తె ప్రభువా ఇది అని నువ్వు నీ బిడ్డ కొరకు ప్రార్థన చేయి. నా దేవుడు వారి జీవితాన్ని ఉన్నత శిఖరములోనికి నిలవబెట్టునుగాక. ఆమేన్. ఇన్ని 5 అద్భుత కార్యాలు ఉన్నాయి కాబట్టి ఆయనలో దేవుడు కూడా మెచ్చి అతని ఇంటి చుట్టూ, అతని కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసి ఉన్నాడు. అపవాది తాకడానికి కూడా భయపడ్డాడు. ఎందుకో తెలుసా? ఏముంది? కంచె ఉంది. ఏముంది? కంచె ఉంది. కొంతమంది అక్కడక్కడ మేము వెళ్తాం ప్రార్థనకి, నవ్వు వస్తూ ఉంటుంది. ఏంటంటే కుక్క ఉంది జాగ్రత్త. ఏం బోర్డు? కుక్క ఉంది జాగ్రత్త. కుక్క ఉంటే ఎవరికి భయం అండి? దొంగలకి భయం. సాతానుడికి భయమా? హల్లెలూయా. హల్లెలూయా. కుక్క ఉన్నా లేకున్నా నీ ఇంటిలో ప్రభువైన యేసుక్రీస్తు ఉండాలి, నీ ఇంటిలో ప్రార్థన ఉండాలి. అలా గనక నువ్వు ఉంటే నీ కుటుంబం చుట్టూ కూడా నా దేవుడు కంచె వేస్తాడు. ఒకవేళ కంచె వేయలేదంటే మనలోనే ఫాల్ట్ ఉంటుంది అమ్మా, మనలోనే తేడా ఉంటుంది. ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు. మనుషులు పక్షపాతే, ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకోలాగా చూస్తారు మనుషులు. కానీ దేవుడు, యోబు గారు కలిగి ఉన్న దేవుణ్ణే ఈరోజు మనము కలిగి ఉన్నాము. ఆయన ఆరాధించే దేవుడే మనం ఆరాధిస్తున్నాము. కానీ మనకెందుకు వేయడు? అలాగా ఉంటే దేవుడు మన ఇంటి చుట్టూ కూడా కంచె వేసి తన కాపుదల, తన యొక్క దూతలను మన ఇంటి చుట్టూ దేవుడు ఉంచి కంచె వేయునుగాక. చివరిగా రిజల్ట్ చూస్తే, ప్రార్థన చెప్పాను కదా, అతనంట
తన కోసం ప్రార్థన చేసుకోలే. ఇది ప్రార్థనలోనే తన కోసం ప్రార్థన చేసుకోలే. తనకు శరీరం అంతా రక్తాలు గారిపోతున్నాయి. ఎందుకంటే చిల్ల పెంకుతోను గీరుతా ఉన్నాడు కదా, రక్తాలు గారిపోతా ఉన్నా కూడా తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడట దేవుడు మరలా తనకు పూర్వపు స్థితిని ఇచ్చాడు. చివరిగా మనం చూస్తే యోబు మొదట ఆశీర్వదించబడిన దానికంటే రెండంతలుగా ఆశీర్వదించబడెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతటి గల కారణం యోబే. అన్నలారా చెప్పండి, ఎవరు? చెప్పాలి ఎవరు? రామన్న ఎవరు అన్న? యోబు. యోబు యోబు భార్య ఎలా ఉందో మనకి తెలియదు. భార్య ప్రస్తావనే మనకి ఏమి లేదు ఆ ఒక్క టైంలో తప్ప. హల్లెలూయా. ఆ మాటను బట్టి ఆమె ఎలాంటిదో మనకు ఇక అర్థమైపోతుంది. కానీ పురుషుడే యోబే భక్తి గలవాడిగా ఉన్నాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. అందుకనే కోల్పోయినదంతా కూడా తిరిగి రెండంతలుగా పొందుకున్నాడు. ఆమేన్. అనలారా మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను, యోబు వలె మనం అందరము ఉండి, యోబు వలె మనము కూడా మన ఇంటి చుట్టూ కంచె వేసే స్థితిలో ఉండి, యోబు వలె మనము దీవించబడి ఈ దేశంలోనే మన ఆస్తిని దేవుడు వృద్ధి పరిచేటట్లుగా జీవించదుముగాక. ఆమేన్. అందరం ఉన్న పాటను లేచి నిలబడదాము, ఒక్క తీర్మానం చేసుకుందాము. దేవుడు ఎందుకో ఈరోజు ఈ మాటలు మనకు పలికించాడు. ప్రార్థన చేసి